వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. లిక్కర్ స్కామ్ లో అసలు దోషి చంద్రబాబు అని ఆధారాలతో సహా సీఐడీకి దొరికిన ఆయన సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ విమర్శించారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో బార్లకు మేలు చేసిన చంద్రబాబు చివరకు కేబినెట్ కు కూడా తెలియకుండా ఆ నిర్ణయం తీసుకున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజానాథ్ తెలియజేశారు. బహుశా ఈ దేశంలోనే నాణ్యమైన మద్యాన్ని అంటే మంచి సారాయిని సరసమైన ధరలకిస్తాను, చౌక ధరలకిస్తానని ఎన్నికల హామీగా ఇచ్చి ప్రకటించి అధికారం లేకొచ్చిన మొట్టమొదటి దాన్ని ఏమనాలి, నాణ్యమైన లిక్కర్ చీప్ రేట్లు అని చెప్పుకునే కాలాన్ని చూసాం. బహుశా మీరొక్కరే అయింటారు. మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, రోజు రోజుకి మీ పరిపాలన విఫలంగాను పరాజయంగాను అధోగతికి పోతున్నప్పుడు మీరు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కోసం విషయాలు చేస్తారు. మీరు అసలు మాకు అర్థం కావడంలే. కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి అసలు దీంట్లో ఏమి సంబంధాలు ఉన్నాయో మీ దగ్గర వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలే లేవని సాక్షాత్తు కోర్టు ముందే మీరు ఒప్పుకున్నట్లు ఒక వినికిడి సమాచారం. చంద్రబాబు నాయుడు గారు, మీకు అసలు లిక్కర్ స్కామ్ అంటే చెప్పమంటారా? 2014-19లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అంతకు మునుపున్న 2012 ఎక్సైజ్ పాలసీని సవరించారు. సవరించి మీరు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు అక్కడ. ఎందుకంటే మీకు మద్యం వ్యాపారం బాగా తెలుసు. మీకు మద్యాన్ని పెంచడం ఎట్లా, మద్యం ద్వారా మీకు సంబంధించిన వాళ్లకు అట్లాగే మిగతా ఆదాయాన్ని పెంపొందించడం ఎట్లా దాంట్లో మీరు చాలా ఎక్స్పర్ట్లు. మీరు అప్పుడు మీ మీద కేసు వచ్చింది. ఆ తర్వాత సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు మీ మీద. అందులో మీరున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా మర్చిపోతారు అనుకుంటుంటారు. మీకు అది చాలా నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం. అది మీ మామగారు సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుండి నేటి వరకు కూడా మీరు చేసిన అన్ని వ్యవహారాలు కూడా ప్రజలు మర్చిపోతారని మీరు భావిస్తూ ఉంటారు. మీరు 2012 ఎక్సైజ్ పాలసీని సవరించిన తర్వాత దాదాపు 1300 కోట్ల రూపాయలు ఆనాడు ప్రివిలేజ్ ఫీజుని లేకుండా చేయడం ద్వారా లిక్కర్ వ్యాపారులకి లాభం చేకూర్చారని ఒక ఆరోపణ. దానికి రికార్డు కూడా ఉంది. మీ కాపీ టు పిఎస్ టు సీఎం అనే ఒక నోటు మీద అదంతా జరిగింది. ఆ రోజు జీవో నంబర్ 218, జీవో నంబర్ 468 లెక్కన ఆ రోజున ఎక్సైజ్ కమిషనర్ గారు ఈ ప్రివిలేజ్ ఫీజుని పెంచాలి, వీలైతే 10 పెంచాలి అని మీ ముందు ప్రపోజల్స్ పెడితే ప్రత్యక్షంగా మీ ప్రభుత్వం దాన్ని మాఫీ చేసింది అన్న విషయాన్ని మీరు గుర్తెచ్చుకోండి ఒకసారి. దాంట్లో సంతకం పెట్టిన వారు ఆనాడు నా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ గారు. నాకు సమాచారం ఉన్నంత వరకు డిజిటల్గా మీరు కూడా అప్రూవ్ చేశారు అని. బహుశా దీన్ని స్కామ్ అని అంటారా, ఏమంటారో మీరు చెప్పాలి మాకు. నెల్లూరు పట్టణం ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ బ్లాక్ ను జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలియజేశారు. లో ఇంకా రాబోయే కాలంలో కూడా సర్వీసెస్ ఇంకా మేలుగా అందాలని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లాస్ట్ ఒక 4-5 మంత్స్ ముందు డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. జిల్లా ఒక జీజీహెచ్ ఒకటే ఒక ఇన్స్టిట్యూషన్కి మాత్రం
మానిటర్ చేసుకోవడానికి కోసం. సో ఆయన కూడా ప్రతిరోజు ఇక్కడే ఉండి ఇక్కడే ఆఫీస్ పెట్టుకొని మానిటరింగ్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతున్నాయి. సో ఎక్కడైనా ఇనీషియల్గా నేను జాయిన్ అయినప్పుడు కొన్ని వేస్ట్ డిస్పోజల్ మీద చాలా కంప్లైంట్స్ ఇనీషియల్గా వచ్చి ఉండేది. సో దానికి చాలా వరకు సాల్వ్ చేయగలిగాము. దాని తర్వాత కూడా కంటిన్యూస్గా ఎస్డిఎస్ కమిటీ నుంచి అవైలబుల్గా ఉన్న ఇన్కమ్ని పెంచుకొని అదేవిధంగా ఆ ఇన్కమ్ని సరిగా యూజ్ చేసుకొని మనం ఫెసిలిటీస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మనం ఆరోగ్యశ్రీ కింద కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంట్ జీజీహెచ్ ద్వారా అందించడానికి అవకాశం అయితే ఉంటున్నాయి. అది కాబట్టి జనాలు వీలైన వరకు మ్యాక్సిమం దీని సర్వీసెస్ వాడుకోవాలి. ఏదైనా కంప్లైంట్ ఉన్న పరిస్థితిలో జీజీహెచ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 20-25 లొకేషన్స్లో డిప్యూటీ కలెక్టర్ గారి నంబరు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉన్నదిలైతే దయచేసి ఆయన్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేసుకొని ఆ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ కూడా చాలా మంది నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు ఇది ఇంప్రూవ్ చేసుకోవడానికి. లోకల్గా ఉన్న ఎవరైతే డోనర్స్ ఉన్నారో నెల్లూరు టౌన్లో అంటే మనకు ఈ నెల్లూరు టౌన్ అంటే జిల్లాలో సుమారుగా ఒక 1/3 జనాభా నెల్లూరు టౌన్లోనే ఉన్నాయి. అదేవిధంగా మన ఎకనామిక్ పరంగా చూసుకుంటే కూడా నెల్లూరు టౌనే జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 30-40% దాకా ఎకనామిక్ అవుట్పుట్ కూడా నెల్లూరు టౌన్ నుంచే ఉన్నాయి. అది కాబట్టి నెల్లూరు టౌన్లో ఉన్న ట్రేడర్స్ కావచ్చు లేదంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు వాళ్ళందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఒకవేళ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో అదేవిధంగా వాళ్ళు ఏదైనా డొనేట్ చేయాలని కోరినట్లయితే మనం జీజీహెచ్లో ఫెసిలిటీస్ పెంచుకోవడానికి అవకాశాలను ఖచ్చితంగా కల్పిస్తాము. సో హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళందరితో మాట్లాడుకోవడం జరుగుతాయి. అదేవిధంగా మన వాళ్ళు కూడా ఒకవేళ మాట్లాడినట్లయితే ఖచ్చితంగా హెల్ప్ తీసుకున్నట్లయితే మన హెచ్డిఎస్ కమిటీ సపోర్టు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన అమౌంట్తో అదేవిధంగా ఇక్కడ లోకల్ నెల్లూరు ప్రజలందరిది సపోర్ట్తో జీజీఎస్ని ఒక మోడల్ కింద డెవలప్ చేస్తామని అనుకుంటున్నాం. దశాబ్దాలుగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న పరిగి మండలం గొర్రెపల్లి ప్రీకార్డ్ సూపర్ స్పిన్నింగ్ మిల్లు మంత్రి సవిత నిర్లక్ష్యంతో మూతపడిందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. గొర్రెపల్లి ప్రీకార్డ్ సూపర్ స్పిన్నింగ్ మిల్లు వద్ద కార్మికులతో కలిసి ఆమె ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పెనుకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రాంత అభివృద్దిపై తీవ్ర నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన గొర్రెపల్లి ప్రీకార్డ్ సూపర్ స్పిన్నింగ్ మిల్లు మంత్రి సవిత నిర్లక్ష్యం వల్ల ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మిల్లు మూతపడడంతో స్థానికంగా ఉపాధి లేక వందలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. వెనక్కి కనిపిస్తున్న ప్రీకార్డ్ స్పిన్నింగ్ మిల్లు ఈరోజు పరిగి మండలంలో పెనుగొండ కాన్స్టిట్యున్సీలో క్లోజ్ చేయడం జరిగింది. వాళ్ళని అడిగితే ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నారో అదేవిధంగా ఈ కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో పోయి అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ కరెంటు బిల్లు ఎక్కువగా వస్తా ఉంది, రా మెటీరియల్స్ కు కూడా ఎక్కువగా ఖర్చు వస్తా ఉంది, అదేవిధంగా ఇక్కడ ఖచ్చితంగా స్పందించే వాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రభుత్వంలో అనే మాట అయితే వాళ్ళు వర్కర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగిందంట. వర్కర్స్ అందరూ వచ్చి నాతో డిస్కషన్ చేశారు. అంటే నాకు నిజంగా ఎంత బాధాకరంగా ఉంది అంటే స్థానికంగా ఉన్న సవితమ్మ జౌళి శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ప్రీకార్డ్ మిల్లు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ థ్రెడ్స్ అనేది కూడా మనం అందరూ కూడా చూసినాం. ఆమె స్వంత శాఖకు సంబంధించిన ఈ ఒక ఫ్యాక్టరీని ఆమె ఈ రోజు సపోర్ట్ చేయలేకపోతే ఇంకా ఆమె ఎందుకు ఈ మంత్రి పదవిలో కొనసాగుతోంది అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. ఈ రోజు చాలా మంది వర్కర్స్ ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తున్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, జూనియర్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అని వాళ్ళు పిలుచుకుంటున్నారు, వాళ్ళు ఉన్నారు, క్యాజువల్స్ ఉన్నారు, న్యూ క్యాజువల్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ బేసిక్ లో కూడా పనిచేస్తున్నారు. ఈ రోజు ఇంతమంది ఎంప్లాయీస్ కూడా ఉంటూ పోయి సవితమ్మ దగ్గర కూడా అమ్మ మాకు తల్లి అన్యాయం జరుగుతా ఉంది, ఇక్కడ మంత్రిగా ఉన్నావు కదా ఏదైనా స్పందించు అంటే అసలు ఆమె దీనిపైన ఎక్కడ కూడా మాట్లాడే సాహసం కూడా చేయలేదు, స్పందించలేదు. ఆమె మౌనం ఈ విషయంలో ఈ ప్రీకార్డ్ మిల్లు లాక్డౌన్ అయినా కూడా క్లోజ్ అయినా కూడా ఆమె ఎందుకు ఇంతవరకు మౌనంగా ఉంది అని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది $1 మిలియన్ క్వశ్చన్ అయినా కూడా ప్రజలందరికీ కూడా అర్థమైంది ఆమె ఎందుకు మౌనంగా ఉంది అని. ఇంకా నేను సపరేట్ గా చెప్పేంత అవసరం లేదు. అయితే ఈ రోజు మిల్లో ఉండే ఓనర్స్ గాని అదేవిధంగా యూనియన్స్ వాళ్ళందరూ కూడా ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 13,500ని 13,600ని ప్రతి సంవత్సరం ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ అయినారంట.
అంతే పర్మనెంట్ వాళ్ళు ఎంత పని చేశారో అంతే పని ఈ రోజు క్యాజువల్స్ చేశారు. అదేవిధంగా న్యూ క్యాజువల్స్ చేశారు. వాళ్ళకి మాత్రము సంవత్సరానికి 12,500 ఇవ్వాలని ఈ రోజు ప్రీకోట్ మిల్ వాళ్ళు డిసైడ్ చేశారు. ఇంకా అన్నారు ఇవ్వలేదు. ఇంకా కాంట్రాక్ట్ వాళ్ళ విషయం అయితే నిజంగా ఎంత పరిస్థితి అయోమయంగా ఉంది అంటే వాళ్ళు ఫ్యామిలీస్ అందరూ కూడా రోడ్డున పడేశారు. ఈ రోజు సవితమ్మ మాత్రము ఏం మాట్లాడుతా ఉంది అంటే మేము అభివృద్ధి వైపు వెళ్తున్నాం కూటమి ప్రభుత్వము. తాను మాత్రం నోరెత్తితే అబద్ధం చెప్తా ఉంది. అమ్మా సవితమ్మ, నీ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది కాంట్రాక్ట్ లేబరర్స్ వాళ్ళందరూ కూడా రోడ్న పడుతున్నారు కదా, వాళ్ళు రోడ్ని పడేసినారు. ఇదేనా నీ అభివృద్ధి అని నేను అడుగుతున్నాను. ఇదేనా నీ అభివృద్ధి? ఈ ఒక కాన్స్టిట్యున్సీలో ఒక మంత్రిగా ఉంటూ నువ్వు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయలేకపోతే ఇంకా ఏ అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడేది మాత్రమే ఏదో ఒక విమర్శ చేస్తుంటావు. ఈ రోజు నిన్ను అడుగుతున్నాను, నీకు వచ్చి ఎంప్లాయీస్ అందరూ కూడా నీకు కూడా ఒక మెమోరాండం ఇచ్చేసి అమ్మా మాకు న్యాయం చేయమన్నారు. కలెక్టర్ గారు కూడా పోయినారు. ఇంతవరకు కూడా ఏసీఎల్ గాని డీసీఎల్ గాని దీనిపైన స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. డిస్ట్రిక్ట్ కమిషన్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ లేబర్ ఎక్కడైనా మీరు జోక్యం తీసుకున్నారా? నిన్న ఏదో ఒక మెమోరాండం ఇస్తే మేము చూస్తాం చేస్తాం అంటున్నారు. మీరు ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి కూడా మీరు న్యాయం చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పర్మనెంట్ ఎంప్లాయీస్ కు, క్యాజువల్స్ కు, న్యూ క్యాజువల్స్ కు, కాంట్రాక్ట్ ఫ్యామిలీస్ కు మేము అండగా నిలబడతాం. మీ తరఫున మేము పోరాటం చేస్తామని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరూ కూడా నోటికెక్కాం. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన గంభీర్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో 3,34,00,000 రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. గుంటూరు ఛానల్ విస్తరణ పనులను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పెద్దలు వీధుల్లో చెత్తను కూడా తొలగించలేకపోతున్నారని విమర్శించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. లిక్కర్ స్కామ్ లో అసలు దోషి ముఖ్యమంత్రి చంద్రబాబు అని విమర్శించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.